పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. యోనా గ్రంథము 1వ అధ్యాయము మనము చదివినట్లయితే ఆ అధ్యాయంలో దైవ పిలుపు, ఆ దైవ వాక్కు యోనాతో వెళ్ళి నినవేలో ఉన్న ప్రజలకు చెప్పు, వారి పాపము ఆకాశం అంటుచున్నది, వారు పాపం నుంచి వైదొలగనిచ్చు, వారు నాశనమగుదురు అని వాక్కు ఆ యోనాకు చెప్పినప్పుడు యోనాకు నినవే వాసులు ఇష్టం లేకపోయినా ఒత్తిడితో వెళ్ళి వారికి ఆ యొక్క దైవ నిర్ణయాన్ని తెలియజేసినప్పుడు నినవే వాసులంతా కూడా మనస్పరివర్తన చెంది వారు మరి చక్క మార్గంలో, మంచి మార్గంలో నడవటానికి ప్రయత్నించారు. మరి కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడి శిక్షను తప్పించుకున్న ఆ నినవే వాసులంతా చనిపోయి మరి కొత్త జనరేషన్, కొత్త జాతులు, కొత్త మనుషులు ఆ నినవేలో నివసిస్తున్నప్పుడు వారు గత జీవితాన్ని మర్చిపోయి మరలా పాపపు జీవితంలో జీవిస్తుండగా ఈసారి దేవుడు నహూమ్ ద్వారా వారిని ఇక ఓదార్చడం కాదు కదా, నాశనము దినాన్ని ప్రకటిస్తారు. అసీరియా రాజు తాను సొంత బలముతో లేకుంటే సైన్యముతో, తెలివితేటలతో ప్రపంచాన్ని గెలుస్తున్నాడని గర్వముతో దేవుని యెహోవా మీద, నిజమైన దేవుడి మీద విశ్వాసం ఉంచకుండా ఇష్టమైన జీవితం జీవిస్తూ ప్రజలందరినీ కూడా పాపము చేయడానికి అతను సహాయపడుతుంటే దైవ వాక్కు ఈసారి నహూము ద్వారా అతన్ని హెచ్చరిస్తుంది. నహూము గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము, 3వ అధ్యాయము 3 నుంచి 6వ వచనాలు ఈ యొక్క ఉపమానాన్ని, ఈ యొక్క వచనాలను మనము చదవవచ్చు. మరి యూదా ప్రజలను, ఇజ్రాయేలు ప్రజలను అంతగా బాధ పెట్టిన అసీరియా రాజుకు ఇప్పుడు ఇంకా అంటే గతించే కాలము, శిక్షణ అనుభవించే కాలము దగ్గర పడిందని ప్రభు తెలియజేస్తున్నారు. నిరాశతో, యుద్ధములో, కరువు కాటకం వలన, మరి ఎక్కడ చూసినా అన్యాయం వలన చెల్లాచెదరైన ఇజ్రాయేలు ప్రజలకు నహూము ప్రవక్త ఒక ఆశా జ్యోతిగా వారికి వచనాలను తెలియజేస్తారు. మరి ప్రస్తుత ప్రపంచంలో మనము కూడా ఈ యొక్క వ్యాధుల వల్ల, అంటువ్యాధుల వల్ల, యుద్ధాల వల్ల, అన్యాయం వల్ల మనం సతమతమవుతున్నాం. మనకు ప్రస్తుతము ప్రపంచము ఎదుర్కొంటున్న ఈ అంటువ్యాధి వల్ల చాలామంది కూడా విశ్వాసం నుంచి దూరం అవుతున్నారు. చాలామంది ఇంకా దేవుడు లేడని ఇష్టం వచ్చిన పనులు చేస్తూ పాప జీవితంలో జీవిస్తున్నారు. మరి కొంతమంది దేవుడి మీద విశ్వాసం ఉన్న వ్యక్తులు, మా పరిస్థితి ఏమిటి, మేము ఇలాగే ఉండిపోవాలా అని వారిని ఓదార్చడానికై ఒక గొప్ప ప్రవక్త కావాలి. ఆ గొప్ప ప్రవక్త ఎవరూ కాదు, యేసు ప్రభువే. ఎవరైనా సరే తనను విశ్వసించి తనను అనుసరించు వారికి ఆయనే ఒక ఆశ, జ్యోతి మరియు మార్గం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో ప్రభు తెలియజేస్తున్నారు, నన్ను అనుసరించువారు, నా మాటను ఆలకించి నా మాట మీద ఆలకించు జీవించువారు ఎన్నడూను కూడా జీవాన్ని కోల్పోరు అని తెలియజేస్తున్నారు. మరి ప్రియ సహోదరి సహోదరులారా, నిజంగా మనము యేసు ప్రభు మాటల మీద విశ్వాసం ఉంచుతున్నామా? విశ్వాసం ఉంచినట్లయితే తప్పనిసరిగా ఈ అంటువ్యాధి నుంచి, మరణము నుంచి
మరియు మనం ప్రస్తుతం జీవితంలో ఈ ప్రపంచంలో ఎదుర్కొంటున్న ఈ దుర్గతుల నుండి తప్పక ప్రభువు కాపాడుతారు. ఎలాగైతే ఆ నాహూం ప్రవక్త ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలను వారి యొక్క ఆ యొక్క దుస్థితి నుంచి ఒక వెలుగును చూపించారు, యేసు ప్రభు ఆ ఒక జాతికే కాదు ప్రపంచం మొత్తానికి కూడా వెలుగును అందజేస్తున్నారు తన సువార్త ద్వారా. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. మరి ఇంకా మనం ఆ యేసు ప్రభు యొక్క మాటలను మరియు అతను బోధించిన బోధనను, అతను జీవించిన జీవితాన్ని ఇంకా మనము విశ్వసించటం లేదంటే ఇంకా మనలో అవిశ్వాసము లేకుంటే పాపము అనే అంధకారం మనలో ప్రవేశించి ఉంది. అవన్నీ కూడా మనల్ని ఒక అడ్డుగోడలాగా మనకు ప్రభువునకు మధ్యన ఉన్నాయి. వాటిని తొలగించాలంటే మనము వినయముతో మన పాపాలను ఒప్పుకొని ప్రభు యొక్క సహాయాన్ని అర్థిస్తే తప్ప ఆ వెలుగును మనం పొందలేము. ఈ దివ్యబలి పూజలో పాల్గొనేటప్పుడు యోగులమొకటకు మన పాపములను ఒప్పుకొని ప్రభు యొక్క సహాయాన్ని అర్థిస్తాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసుకుని ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, నీ దివ్యవాక్కు నిమిత్తము పునీత సిక్తు తన అనుచరులు కలిసి తమ ప్రాణములు అర్పించి క్రీస్తునకు సాక్ష్యమియ్యా చిత్తగించితివి. మేము పవిత్రాత్మ శక్తిని పొంది విశ్వాసమునకు విధేయులమై విశ్వాసను ప్రకటింపగల సహవాసమును అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నెత్తురు నొలిగించిన పట్టణముకు, కలలాడిన నగరముకు వినాశనము తప్పదు. నహూము గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము మరియు 3వ వచనము. 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు, 6వ వచనం నుంచి 7వ వచనం వరకు. నినేవే, నిన్ను నాశనం చేయవాడు నీ మీదికి ఎత్తి వచ్చుచున్నాడు. నీ బురుజులను సంరక్షించుకొనుము.
నీ త్రోవకు కావలవారిని కాపుపెట్టుము. నీ సైన్యమును ప్రోగు చేసుకొని పోరుకు సిద్ధం కమ్ము. నీ విరోధులు ఎర్రని డాలను చేబూని ఉన్నారు, ఎర్రని దుస్తులు ధరించి ఉన్నారు. వారు నీ మీద పడుటకు తయారుగా ఉన్నారు. వారి రథములు నిప్పువలే మెరియుచున్నవి, వారి అశ్వములు పోరుకు ఉత్సాహించుచున్నవి. నెత్తురు నొలకించిన పట్టణముకు, కలలాడిన నగరముకు వినాశనము తప్పదు. ఆ పురము కొల్లములతో నిండి ఉన్నది, అది కొల్లగొట్టుటనెన్నడూ మానలేదు. అదిగో కొరడాల చప్పుడు, చక్రముల ధ్వని, గుర్రముల దౌడు, రథముల నాదము. రౌతులు ప్రాకారముల మీదికి దుముకుచున్నారు, కత్తులు మెరుగుచున్నవి, ఈటలు తలతలలాడుచున్నవి, శవములు కుప్పలు పడుచున్నవి. పీనుగులకు అంతం లేదు, మనుషులు ఆ మృత శరీరములు తట్టుకొని పడుచున్నారు. నీ మీదికి మలము విసరి నిన్ను అవమానమున ముంచుదురు. జనులు నిన్ను గాంచి వెరగకుందురు. నిన్ను చూచిన వారెల్లరూ వెనుకకు మరలి నినేవే నాశనమైనది, ఆమెపై ఎవరు సానుభూతి చూపుదురు, ఆమెను ఎవరు ఓదార్తురు అని పలుకుదురు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరికి వందనములు. భక్తి కీర్తన. అందరము. జీవముకు మార్గముకు కర్తయు నేనే. అందరము. జీవముకు మరణమునకు కర్తను నేనే. ప్రభు శత్రువుల మీద పగ తీర్చుకొనును, వారు తప్పక పతనము చెందుదురు. వారికి వినాశము దాపురించున్నది. ప్రభు తన ప్రజలకు న్యాయము జరిగించును, తన సేవకుల మీద కరుణ చూపును. అందరము. జీవముకు మరణమునకు కర్తను నేనే. ఆయన వారి నిస్సహాయతను గుర్తించును, వారెల్లరూ నాశనముకుచున్నారని తెలుసుకును. నేనొక్కడనే ప్రభువుడను, నేను తప్ప మరొక దేవుడు లేడు. జీవముకు మరణమునకు కర్తను నేనే. గాయపరచునది నయము చేయునది నేనే, నాకెవ్వరు అడ్డు రాజాలరు. అందరము. జీవముకు మరణమునకు కర్తను నేనే. తలతలనాడు నా కత్తికి పదును పెట్టి న్యాయము జరిగెత్తును. నా శత్రువుల మీద పగ తీర్చుకొందును, నన్ను ద్వేషించు వారిని శిక్షింతును. అందరము. జీవముకు మరణమునకు కర్తను నేనే. హల్లెలూయా వచనములు. హల్లెలూయా, హల్లెలూయా. ధర్మార్థమును హింసింతులు ధన్యులు, దైవరాజ్యము వారిది. హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. మత్తయి సువార్త 16వ అధ్యాయము వచనములు 24 నుంచి 28 వరకు. మత్తయి సువార్త 16వ అధ్యాయము వచనములు 24 నుంచి 28 వరకు. యేసు ఇట్లనెను, నన్ను అనుసరింప కోరువాడు తన్ను తాను పరిత్యజించుకొని
తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను. తన ప్రాణమును కాపాడుకొని చూచువాడు దానిని పోగొట్టుకొను. నా నిమిత్తమై తన ప్రాణమును దారపోయేవాడు దానిని దక్కించుకొను. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ప్రాణమును కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? తన ప్రాణమునకు బదులుగా మానవుడు ఏమి ఇయ్యగలడు? మనుష్య కుమారుడు దూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చి ప్రతి ఒక్కనికి వాని క్రియలను బట్టి ప్రతిఫలమును ఇచ్చును. ఇచ్చటనున్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చు దృశ్యమును చూచునంత వరకు మరణింపబోరని నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు శిష్యులతో పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. Praise the Lord. Hallelujah. 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 యేషువ వందనం, యేషువ ఆరాధన, యేషువ మహిమ. హల్లెలూయా. ప్రభు యేసు క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనలో చాలా మంది దేవుడి మీద నమ్మకం ఉంది అంటాము, కానీ క్రియల్లో మనం చూపించలేము. ఒక ముసలివాడు అమ్మ ఇంటి ముందుగా ఉన్న ఒక వేప చెట్టు, ఎండాకాలంలో ఆకులు ఇంటి ముందు చాలా పడి పొద్దున లేచి ఆమె ఊడ్చి నడుము నొప్పి వస్తుంది. కనుక దేవుడు చెప్పారుగా, నీ విశ్వాసముతో ఈ పర్వతమును చూసి లేచి సముద్రంలో పడంటే అది పడుతుంది అని ఆమె విశ్వసించింది. వేప చెట్టు దగ్గర వెళ్ళి, యేసయ్య నామములో చెప్తున్నాను, నా ఇంటి నుండి తొలగిపో, గట్టి అయిన విశ్వాసంతో చెప్పింది. సాయంత్రం 5 గంటలకు చెప్పిందని అనుకోండి, పొద్దున 6 గంటలకి వేప చెట్టు అక్కడ ఉండకూడదు. అదే ఆమె విశ్వాసం, ఆశ కూడా. చెప్పి భోజనం చేసుకొని పడుకొని 8 గంటలకి డోరు చిన్నగా తెరచి ఆ చెట్టు కదులుతుందా అని చూస్తుంది అన్నమాట. మళ్ళీ 9 గంటలకి, ప్రతి ఒక్క గంటలు కూడా తెరచి ఆ వేప చెట్టు అక్కడి నుండి కదిలింపబడుతుందా అని చూసి పొద్దున 5 గంటలు కూడా అయింది. ప్రైజ్ ది లార్డ్. 5 గంటలు అయ్యి ఆమె ఎప్పుడు కూడా లేచి వస్తుంది కదా ఆకలి ఊడ్చుటకు. అప్పుడు చీపురుతోనే వచ్చింది మాట. వచ్చి ఆ వేప చెట్టు దగ్గర నిలబడి ఇట్లా చెప్పింది మాట, నాకు తెలుసు ఇది పోవదని, నాకు తెలుసు ఈ వేప చెట్టు ఇక్కడి నుంచి పోవదని. అనగా దైవజనుడు, నాకు తెలుసు అద్భుతం జరగదని. అద్భుతం జరగదు. నోటిలో నేను పలుకుతున్నాను, నా దేవుడు జీవిస్తున్నాడని హృదయంలో నేను విశ్వసించటలేదు. ప్రతి ఒక్క కీడులో దేవుడు నాకు ఒక మంచిదిని దాచిపెట్టి ఉన్నాడని నేను గ్రహించటకు కష్టంగా ఉంది. కాకరికాయ ఇచ్చినప్పుడు చేదుగా ఉంటుంది, కానీ దానిలో ఉండే విషయం ఎంత మంచిది అంటే శరీరానికి అది తినుమని డాక్టర్స్ చెప్తారు. మన చక్కెర షుగర్ ఉంది కదా, అది నాలుకలు పెట్టినట్టు తీగగా ఉంటుంది, ఇంకా తినాలని కనిపిస్తుంది.
కానీ అట్లా తింటున్నవాడు కొన్ని రోజుల్లోనే, కొన్ని నెలలోనే వాళ్ళ పళ్ళు ఖరాబ్ అయ్యి వాళ్ళ షుగర్ పేషెంట్గా మారిపోయి ఎప్పటికి కూడా నీ షుగర్ తినకూడదని పరిస్థితికి వస్తుంది, సన్నగా అయిపోతాడు. ఈరోజు సువార్త పట్టణం ఏం పలుకుతుంది అంటే, ఈ సిలువను మోసుకొని నన్ను వెంబడించు. హల్లెలూయా. యేషువా వందనం, యేషువా ఆరాధన, యేషువా మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24 నుండి 28 వరకు. ఇఫ్ ఎనీవన్ వాంట్ టు బికమ్ మై ఫాలోవర్, లెట్ దెమ్ డినై దెమ్సెల్ఫ్ అండ్ టేక్ అప్ ద క్రాస్ అండ్ ఫాలో. ఎవరైనా నన్ను వెంబడించాలని ఆశపడుతున్నారా? మొదటి క్వశ్చన్ అదే. నీ రన్నింగ్ రేస్లో నీ నిలబడలేదంటే నీకు పోరాటమే లేదు. ఒక వ్యూవర్గా అక్కడ నిలబడి ఎట్లా పరిగెత్తుతారని చూసినా నీకు ఏ పోరాటం లేదు. చప్పట్లు కొడతావు, చూసి ఇంటికి పోతావు. కానీ నువ్వు పాల్గొంటున్నావంటే నీ యుద్ధంలో ఉన్నావు. If you are just a viewer to see the running race, there is no tension in your life. You can see and clap and go. But if you are the participant, you have tension. You have to face all the trials and you have to run. Instead of no one will run for you, you have to run because the race is yours. కనుక మీ జీవితంలో ఎవరెవరు నేను ఎందుకు ఇట్లా కష్టపడాలి, నాకు మాత్రమే ఎందుకు ఈ బాధ అని అనుకుంటా, నీ యుద్ధ కలంలో ఉన్నావు. నిలబడి యుద్ధంలో పాల్గొంటున్న వారికే విజయం. పరుగు పందెములో పరుగెత్తుతున్న వారికే అక్కడ మగుడం, క్రీటం సిద్ధపరచబడి ఉన్నది తప్ప వీవర్స్కి కదా కాదు. చూస్తున్న వాళ్ళు ఎప్పుడు చూస్తున్నట్లు, దే ఆర్ ద spectators, they will see and go, that's all. But the participants can expect a reward for his running. పరుగు పందెంలో తనను ఐక్యపరుచుకున్న వాడికి తగిన బహుమానం వారు ఎదురు చూడవచ్చు. అందుకే పౌలు గారు అంటున్నారు, పరుగు పందెంలో నేను పరుగెత్తిన, ముగించుకున్నాను, జయించిన. ఇప్పుడు దేవుడు వసగపోతున్న క్రీటం కొరకు ఆశతో ఎదురు చూస్తున్నాను. ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డకి దేవుడు వారిని పరుగు పందెంలో ఉంచి ఉన్నాడు, అనగా విశ్వాస పోరాటంలో ఉంచి ఉన్నారు. హెబ్రీయుల 11వ అధ్యాయం 1వ వచనం చూసినా మీకు అర్థమవుతుంది. మనం చూసేదని బట్టి జీవించలేదు, చూడలేనిదిని బట్టి దాన్ని జీవిస్తున్నాం. క్రిస్టియన్ లైఫ్ ఇస్ నాట్ ద లైఫ్ దట్ వాట్ వి సీ అండ్ లివ్. వి ఆర్ లివింగ్ ద లైఫ్ విచ్ వి నాట్ సీ విత్ అవర్ ఓన్ ఐస్. ఇట్స్ ఇన్విజిబుల్. క్రిస్టియన్ లైఫ్ ఇస్ బేస్డ్ ఆన్ ఫెయిత్. విశ్వాస జీవితం, విశ్వాస జీవితం. దయచేసి నా కొరకు చదవండి. సీరాకు 35వ అధ్యాయం 12వ వచనం నుండి. సీరాకు పుస్తకం 35వ అధ్యాయం 12 నుండి 18. కానీ ప్రత్యేకంగా మనం 13వ వచనం చదివి ధ్యానిస్తాం. బైబిల్ ఉన్నవాడు తీసుకోండి. ఈనాడు శుక్రవారం యేసుని దివ్య హృదయానికి మనల్ని సమర్పిస్తున్న రోజు. ఆ హృదయం మాత్రమే మనకు సత్యం బోధిస్తుంది. కనుక సీరా పుస్తకం 35వ అధ్యాయం 13వ వచనం చదివి ధ్యానిస్తాం. అతడు పేదలకు అన్యాయం చేయడు, బాధితుని మొరను అశ్రద్ధ చేయడు, అనాథ ప్రార్థనము అనాధారము చేయడు, వితంతు వేడుకోలు పెడచెవిని పెట్టడు. 13th verse 13వ వచనం. తనకిచ్చిన వారిని ప్రభు బహూకరించడు, అతడు నీకు 7 రెట్లు అదనముగా ఇచ్చడు. దైవజనులారా, దేవుడిలో ఉన్న ఒక గొప్ప గుణం ఏమిటి అంటే, నీ ఆయన పేరిటిన ఒక టంబ్లర్ నీళ్ళు ఇచ్చినా కూడా దానికి ప్రతిఫలం పొందకుండా పోవు. రండి నా ప్రియమైన బిడ్డలారా, పరలోకంని సొంతం చేసుకుని అని దేవుడు పిలువబోతున్నాడు.
మత్తయి సువార్త 25వ అధ్యాయం 35 నుండి మీరు చూసినా, ధన్యురాలందరూ కూడా రండి పరలోకముని స్వీకరించుకోండి అని అన్నప్పుడు, మేము ఎందుకయ్యా ఈ భాగ్యాన్ని పొందానంటే, మీరు ఎట్లా పొందారా? నేను ఆకలితో ఉన్నప్పుడు మీరు అన్నం పెట్టారుగా, దాహంతో ఉన్నప్పుడు నాకు దాహం తీర్చారుగా, రోగితో ఉన్నప్పుడు నన్ను వచ్చి కలిశారుగా, ఓదార్చారుగా, సరచాల్లో ఉన్నప్పుడు నన్ను వచ్చి దర్శించారుగా. ప్రియమైన బిడ్డలారా, మీ కొరకు ఏర్పాటు చేయబడిన పరలోకంని సుతంత్రించుకోము అని మనల్ని పిలుస్తారు అన్నమాట. ఈ సీరాకు పుస్తకం 35వ అధ్యాయం 13వ వచనం ఏమి పలుకుతుందంటే, నీ చేస్తున్న ఏ మేలులకు దేవుడు 7 రెట్లు ఆశీర్వాదం ఇస్తాడు. నీకు కొరత ఉండదు, భయపడకు, నీ కోల్పోలేదు. Those who are living in Christ, for them there is no loss at all. Even the loss is gain. రాసి పెట్టుకోండి. నన్ను వెంబడించిన వాడు తనను కోల్పోవాలి. He has to deny himself. నేను చచ్చిపోవాలి. యాక్షన్ నేను జీవించకూడదు. నేను జీవిస్తున్న వరకు యేసు ప్రభు నాలో జీవించుటకు వీలు లేదు. ఒక పాత్రలో మొత్తం రాయి ఉందండి, దానితో వేరే ఏమైనా ఒకటి నింపాలంటే అది ఉండినా నింపలేదు. ఈ పాత్రలో ఉన్నది మొత్తం కూడా ఖాళీ చేసిన తర్వాతనే కొత్తగా దేనితోనే మనం నింపుకోవచ్చు. అనగా నేను ఒక పాత్ర. హల్లెలూయా. యేషువా వందనం, యేషువా ఆరాధన, యేషువా మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను దేవుని పాత్ర, దేవుడు నివసిస్తున్న పాత్ర. నాలో ఏమున్నది మనం చదువుతాం. రోమేయర్ గ్రంథం, హల్లెలూయా, రోమేయర్ రాయబడిన లేఖ మనం తీసుకొని చదువుతాం. 8వ అధ్యాయం 31వ వచనం. ఇవి అన్నీ తెలిసిన మనము ఏమందుము? దేవుడు మన పక్షమున ఉన్నచో ఇక మనకు విరోధి ఎవడుండును? అదే రోమియర్ 8:28 కూడా, ప్రేమింపబడిన వారితో అనగా దేవుడి వలన పిలువబడిన వారికి అన్ని కీడులు కూడా మేలుగా మారుస్తుంది మాట. అదే 8వ అధ్యాయం 22వ వచనం పౌలు గారు అంటున్నారు, రోమేర్ 8:22, we know that the whole creation has been groaning in labor pain until now, and not only the creation but we ourselves who have the first fruit of the spirit groan inwardly while we wait for adoption. కనుక 25వ వచనం చదవండి. 25వ వచనం 8వ అధ్యాయం 25వ వచనం. కానీ మనము చూడని దాని కొరకై నిరీక్షించినచో దాని కొరకై మనము ఓర్పుతో వేచి ఉందము. కనుక మనం చూసిన కార్యం కొరకు మనం వేచి ఉండలేదు. 24వ వచనం, ఫర్ ఇన్ హోప్ we were saved. Now hope that is seen is not hope, for who hopes for what is seen. మన కన్నుకు చూస్తున్న కార్యము మీద నమ్మకం ఉంచుట కాదు, మనం కన్నుకు చూడలేని ఒక విషయం మీద నమ్మకం ఉంచున్నాం. దానికి ఓపిక కావాలి. సాధారణంగా కష్టపడుతున్నప్పుడు, వేదన పడుతున్నప్పుడు, ఈ శ్రమలు నాకు ఎందుకు అంటున్నాం. నీ అనుభవిస్తున్న ఆ సిలువనే, ఆ భారమే నీకు పరలోకం ఇవ్వబోతున్నది. నీకు తెలుసా? నీ శరీరంలో ఇన్ని గాయాలు ఎందుకు నీ బాధపడుతున్నావు? ఆ గాయంని చూసి దేవుడు నీకు కరుణ చూపించబోతున్నాడు. అది నీకు తెలియాలి. అందుకే 2వ తిమోతి 4వ అధ్యాయం 2వ తిమోతి 4వ అధ్యాయం 6 నుండి 8 వచనం మనం చదువుదాం. పౌలు గారు మనం అందరూ కూడా యేసుక్రీస్తుని వెంబడించుటకు ఒక ముఖ్యమైన వ్యక్తి. మిగిలిన శిష్యుల్ని కూర్చి వారి జీవితం ఎట్లా
జరిగింది అని మన పరిపూర్ణంగా చెప్పబడలేదు. కానీ పౌలు గారు మనసు మారిన నిమిషం నుండి ఆయన యేసు ప్రభు కొరకు ఎట్లా కష్టపడ్డాడని, ఆయనకి ఎంత పెద్ద పోరాటం వచ్చిందని, ఎన్నెన్ని పాప శోధనలు వచ్చాయని, ఎన్ని తుఫాను, ఎన్ని కష్టాలు, కొరడాలతో కొట్టబడటం, త్రోసివేయబడటం, ఎన్ని వేదనలు యేసు ప్రభు కొరకు. అని ఎంతగా యేసు ప్రభుని ప్రేమించాడంటే ప్రతి ఒక్క కష్టంలో దేవునికి మహిమ కలుగునుగాక అని అన్నాడు. దేవుని నిజముగా అనుభవం పొందిన ఆయన ఆ దేవుడు నాకు కీడు చెయ్యరని ప్రకటన చేసి ఏమి జరిగినా కూడా ఇది దేవుని పట్ల నాకు భాగ్యం అన్నాడు. దేవుని కూర్చున్న జ్ఞానమును తెలుసుకోవటానికి ఇవి అన్ని చెత్త అన్నాడు. ఆయన పరుగు పందెంలో నిలబడ్డాడు కనుక పరుగు పందెంలో ఉన్నవారికి కావలసినది మొదటిగా ధైర్యం, బలం, నేను పరుగెత్తగలుగుతాను అని చెప్పి నీ మీద ఉన్న నమ్మకం, దానికంటే పరుగు పందెంలో నిలబడ చేసిన దేవుడు నాకు విజయం ఇస్తాడనేది నా నమ్మకముగా ఉండాలి. విజయం దేవుడు దయచేయాలి. సామెత గ్రంథం 21:31 ఇది పలుకుతున్నది, గుర్రమును నేను పందయానికి తయారు చేయవచ్చు 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు, 1 సంవత్సరం, కానీ పందయం అని వచ్చినప్పుడు విజయం దేవుడు దయచేయాలి. కనుక ఈ సమయమున మీ చేతిని హృదయం మీద ఉంచుకొని ఆత్మాత్మికంగా నేను ఏమేమి కోల్పోయావో, ఎన్ని నష్టాలు జరిగినాయో అవి అన్నిటినీ యేసుకు సమర్పించి ఒక్కసారి విశ్వసించు, యేసయ్యా నాకు జరిగిన నష్టం కూడా లాభమే, నీ నామంలో నేను విశ్వసించి ప్రకటిస్తున్నాను. నేను పొందిన దెబ్బ, అవమానం లాభమే, ఎందుకనగా నాలో ఏమో మంచి కార్యం నీ చేస్తున్నావు. వందనం యేసయ్యా, వందనం. హల్లెలూయా. 2 తిమోతి 4:7 చదువుతామా? నేను మంచి పోరాటమును పోరాడితిని, నా పరుగును ముగించితిని. హల్లెలూయా. హల్లెలూయా. నేను చెప్పిన ఒక్క ఆత్మకు ఆ వ్యక్తి లెక్క ఇవ్వాలి. ఇప్పుడు మనకు సపోర్ట్ వస్తున్న వాళ్ళు ఎవరు కూడా నీ దేవుడి ముందు నిలబడుతున్నప్పుడు నా భర్త, నా భార్య, నా కొడుకు, నా కూతురు అని ఎవ్వరు కూడా సపోర్ట్ చేయలేదు. అక్కడ వీలు లేదు. నీ ఆత్మకు, దేవుడు ఇచ్చిన ఆత్మకు, ఆ జీవితానికి లెక్క ఇవ్వవలసినది. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ సోల్. వెన్ యు స్టాండ్ బిఫోర్ గాడ్, వెన్ హీ కమ్స్, దేర్ నో వన్ విల్ కమ్ అండ్ సపోర్ట్ యూ. That you have to give the account for your life and the soul what God has given to you. పౌలు గారు, I fought a good fight, మంచి యుద్ధం చేసిన, అనగా శరీరం ఒకవైపు లాగుతుంది, నా గర్వం ఒకవైపు లాగుతుంది, నన్ను కొంతమంది అవమానపరుస్తున్నారు, కొంతసేపు నాకు నష్టం జరుగుతుంది, వ్యాధి ఒకవైపు, నా విరోధులు ఒకవైపు, అనుమానిస్తున్న భర్త ఒకవైపు, మర్వాద ఇవ్వలేని పిల్లలు ఒకవైపు, నేను నమ్మిన వాళ్ళే నాకు విరోధంగా ఉండటం, ఇవి అన్నీ కూడా నన్ను తాకుతున్నాయి. పరుగు పందయం సులభం కాదండి. జీవ క్రీడ పొందటం అనేది సాధారణమైన కార్యం కాదు. మళ్ళీ రాసి పెట్టుకోండి, పరుగు పందెంలో పాల్గొని లేనివాడు చూస్తారు, పోతాడు. నీ పరుగు పందెంలో ఉన్నావు కనుక తప్పకుండా నీకు దేవుడు ప్రణాళికతో ఉంచి ఉన్నాడు. పరిగెత్తు. ఈ సాధారణమైన ఒక వ్యక్తి ఈ చెట్టు వల్లే పుట్టి చచ్చిపోతావంటే నీకు ఏ పోరాటం లేదు. నీ దేవునిలో పోరాడుతున్నావంటే నీ పరలోకానికి సంబంధించిన వ్యక్తి. పరలోకం చేర్చెట్టుకు దేవుడు నిన్ను పరుగు పందెంలో ఉంచి ఉన్నాడు. రన్నింగ్ ఈస్ యువర్స్. హల్లెలూయా. నమ్ముతున్నారా? నమ్మినా ఒక్కసారి కూడా చేతులు పైకి లేపి నీకే నేను చెప్పు, ఐ am in the race. I am in the race to attain heaven. God has kept me in the running race to acquire, to attain the heaven. I am not alone. పౌలు గారు అన్నాడే, నేను ముగించాను అన్నాడు. 2 కొరింథీయులు 12:9 నా కృప నీకు చాలు.
నా శరీరంలో ముళ్ళు పొడుస్తుందయ్యా, నా కృప నీకు ఇచ్చారు. సెరచాల నన్ను ఉంచి ఉన్నాడయ్యా, నా కృప నీకు ఇచ్చారు. తుఫాన్లో చిక్కుకొని పడవ ముక్కులుగా మారిపోయి ఒక నది ఒడ్డులో ఉన్నాం, నీ కృప నాకు చాలు. కొత్త జనులు ఒప్పుకుంటారా లేదో, నీ కృప నాకు చాలు. విషపాంబని కడిసింది, దాన్ని వదిలేయాడు, నీ కృప నాకు చాలు. అందరూ కూడా ఆయన చచ్చిపోతారో ఏమని చూసినా ఆయన హాయిగా తిరుగుతున్నాడు. అమ్మోయ్, తుఫానులో చెడిపోవలసిన వాడు తప్పించుకున్నాడు అనుకున్న పాము కడిచింది. ఈయన ఎంత పాపాత్ముడో, మరణమాన్ని పట్టుకుని ఉన్నది అన్నప్పుడు పాము చచ్చిపోయింది తప్ప ఈయనకి ఏ హాని కలుగలేదు. జనులు సాష్టాంగపడి నీ దేవుడుగా ఉండవచ్చు, అందుకే నీకు ఈ హాని కలగలేదు అంటున్నాడు. యుద్ధంలో ఉన్నవారు మాత్రం నేను యుద్ధంలో ఉన్నానని తెలుసుకొనినా బాధపడరు. నేను యుద్ధంలో ఉన్నానని నీ గ్రహించిన పరలోక దారి చాలా చిన్నది, ఇరుగైనది. దానిలో నేను ప్రయాసన పడుతున్నా, లోపలికి వెళ్తున్నా, కష్టం తప్పకుండా ఉంటుంది అని తెలుసుకున్నవాడే జ్ఞాని. ద వైస్ పర్సన్ ఇస్ ద వన్ who understands the meaning of the cross. I have written your name on my palm. I have counted your hairs of your head. Nothing will happen without my permission. Something happened in my life. That means God has allowed the things to happen to me to test my faith, to increase my faith, make me eligible to enter into heaven. సీదా 2 తిమోతి 4వ అధ్యాయం 16వ వచనం పౌలు అంటున్నాడు, నో వన్ కేమ్ సపోర్ట్ మీ. ప్రతి ఒక్క ప్రవక్తలకు, ప్రతి ఒక్క నీతిమంతుడికి, దేవుని పట్ల ప్రేమ కలిగిన వ్యక్తులకి జరుగుతున్న అనుభవం, నీ పక్కన ఎవరు నిలబడలేదు, ఇది పందయం నీది. ఆల్ ద ప్రాఫిట్స్, all the God children, all the righteous people, you write it and keep it in your heart. No one will stand with you. If all are standing with you, that is not the race, that is something else we can call it. And if you are running, no one can stand. 16వ వచనం, can we read 2 Timothy chapter 4 verse 16. మొదటిసారి నా పక్షంలో నేను వాదించినప్పుడు ఎవ్వరునూ నాకు తోడు నిలవలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఎవరు తోడు లేదుగా, అప్పుడు తెలుసుకో మనుషులే. ఇచ్చిన తింటేవాడు, లేదంటే నిన్ను తృణీకరిస్తున్నవాడు. నిన్నటి 2 రోజుల ముందు ఒక అయ్యా చచ్చిపోయాడు. వాళ్ళ భార్య తన సొంత అమ్మ ఇళ్ళలో ఉంది మాట. వాళ్ళ అమ్మని ఇక్కడే ఉండుమా ఒక 6 నెలలు అన్నప్పుడు పెద్ద అన్న, వాళ్ళు ఇంకొక అన్నయ్య, వాళ్ళు వదని వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎందుకు, వాళ్ళ ఊరికి వెళ్ళమని చెప్పండి అని 3వ రోజే ఆమెను వెళ్ళిపోమంటున్నారు అన్నమాట. చిన్న పిల్లలు 2 భర్తని కోల్పోయిన ఆమెకు మేము ఉన్నామని ఉండుమా, ఎంత అవబోతుంది, ఇంత బియ్యం మీ కొరకు, మీ పిల్లల కొరకు ఎక్స్ట్రా అయిపోతున్నాం, నేను నిలబడుతున్న వరకు మేము చూసుకుంటామని చెప్పటకు లేదన్నప్పుడు ఆమె అన్నది, ఇన్ని రోజులు పూజ పెట్టి ఆమె, ఇన్ని రోజులు ప్రార్థన చేసి ఆమె, నా దేవుడు 10 సంవత్సరం పెట్టి నా భర్తకు జీవం ఇచ్చి ఉండవచ్చు, నా పిల్లలు తల ఎత్తి నడివినప్పుడు వాళ్ళు ఆయన పోయి ఉన్నా బాగుండదు అని ఇట్లా వదిలిపెట్టిపోయాడే. దేవజనులారా, కుమారతే, నీ పరుగు పందెంలో ఉన్నావు, నీ పరలోకం చేరటం నిశ్చయం. అందుకే యు ఆర్ ఇన్ ద రన్నింగ్ రేస్, యువర్ డెస్టినీ ఈస్ ఆల్రెడీ ఫిక్స్డ్ బై గాడ్. కనుక నీతో ఎవరు ఉండరు, ఆశ్చర్యం ఏమి లేదు. ఎందుకనగా వారు పరుగు పందెంలో ఎన్నుకోబడలేదు. ఆర్ they did not decide to participate in the running race, or they were not chosen by God to run in the race. 2 things could be. కానీ 17వ వచనం చదవండి. 17వ వచనం 2 తిమోతి 4వ అధ్యాయం 17వ వచనం. కానీ సువార్త ప్రబోధము నా వలన సంపూర్తి
అన్యజనులందరూ దానిని వినగలుగుటకు ప్రభువు నాకు తోడు నిలిచి శక్తిని ఒసగెను. హల్లెలూయా. హల్లెలూయా. మళ్ళీ ఆ వచనం చదివి చూడండి. 16వ వచనం, నాతో ఎవరు నిలబడలేదు. బిడ్డ, జ్ఞానం అన్నది ఎవరు నీతో నిలబడలేదు అన్నప్పుడు నీ తెలుసుకో, మనుషులు మనతో నిలబడలేదు. వారు ఎంత రోజు ఉన్నపోతున్నారు ఈ భూమిలో వారికే తెలియదు. అందుకే చిలుక జోస్యం ఎలుక వచ్చి చిలుకను పట్టుకొని పోయింది మాట. The man doesn't know what is his lifespan. Then how can he help you and how can he support and tell you that I will stand with you till the end? Only God can say. నీతో నేను నిలబడతాను వాళ్ళు ఎట్లా చెప్పగలుగుతాడు? దేవుడు మాత్రమే చెప్పగలుగుతాడు. చెయ్యగలిగిన వాడే చెప్పగలుగుతాడు. అందుకే ఆయన అన్నాడు, దేవుడు నాతో నిలబడ్డాడు, నాకు శక్తి ఇచ్చాడు. బట్ ద లార్డ్ స్టూడ్ బై మీ and gave me strength. హల్లెలూయా. ఇప్పుడే మనకి మెసేజ్ వస్తుంది. ఇన్ని కష్టం వచ్చిందే, భర్త చెడిపోయాడే, ఈ పిల్లలు ఆమె ఎట్లా పెంచిందో, మంచి ఇల్లు కట్టారే, పిల్లలు మంచి భవిష్యత్తులో ఉంచారే, కొడుకు ఇన్స్పెక్టర్, కూతురు స్కూల్ టీచర్, ప్రిన్సిపల్, గవర్నమెంట్ జాబ్, మంచి కారు ఉంది. ఇవి అన్నింటినీ వాళ్ళు చూస్తున్నప్పుడు నీ తెలుసుకో, నీతో నిలబడినది దేవుడు, నీతో నిలబడిన వాడు దేవుడే, తప్పకుండా చేస్తాడు. ఇది పౌలు టెస్టిమనీ. గాడ్ స్టూడ్ బై మీ అండ్ గేవ్ మీ స్ట్రెంగ్త్. హల్లెలూయా. రెండు చేతుల పైకి లేపి, నీతోనే దేవుడు ఉన్నాడు, ఈ సత్యం మాత్రం గ్రహించుకో. నిన్ను కోల్పోయి దేవుడి వెంబడించు. ఆయన ఊరకనే చెప్పలేదు, బిడ్డ ఈ టాబ్లెట్ తీసుకో అంటున్నాడు డాక్టర్, అది చేదుగానే ఉంది, కానీ తీసుకొని నీ రోగం పారిపోతుంది. ఇప్పుడు నీ సిలువ ఒక మెడిసిన్ అంటది, ఆ మెడిసిన్ తీసుకో. డాక్టరే ఇచ్చాడు, రాసి ఇచ్చాడు, ఆ చేదుగా ఉండినా కూడా నీ మంచిది కొరకే. అది నీలో ఉన్న రోగంని తొలగించి, లోకం సంబంధించిన కార్యముల నుండి నిన్ను విడిపించి పరలోక వ్యక్తిగా నిన్ను మార్స్తుంది. సిలువ అన్నది నీలో ఉన్న 2 రెక్కలను నీకు పుట్టింప చేస్తుంది. ఇట్ విల్ బ్రింగ్ అవుట్ ద 2 wings టు ఫ్లై టు ద హెవెన్. హల్లెలూయా, హల్లెలూయా. దైవ ప్రేమ, దైవ నమ్మకం, ఈ 2 రెక్కలు. దైవ ప్రేమ, దైవ నమ్మకం, దైవ ప్రేమ, దైవ నమ్మకం. God's love and the God's faith. Through these 2 wings only you can go and reach the heaven. Today God wants to give that powerful wings to you. నువ్వు చూస్తున్నావుగా, వాళ్ళందరూ కూడా మంచిగా బిల్డింగ్ కట్టి నన్ను తొక్కేవాడు అభివృద్ధి పొందుతున్నాడు, వాళ్ళు తొక్కినవాడు మంచిగా ఉన్నాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. కలవరపడకు, కలవరపడకు. నీ విరోధులు క్షేమంగా ఉన్నప్పుడు నీ కలవరపడకు. ఎన్ని రోజులని వాళ్ళకి తెలియదు, కానీ నీ జీవితం, నీ భవిష్యత్తు నా చేతిలో భద్రంగా ఉన్నాడు. నీ విరోధులకి ఈరోజు ఆటం, పాటం, కొండాటం. రేపటి దినం వారు దేవుని నమ్మలేదు కనుక కష్టకాలంలో ఎవ్వరూ తోడుకురారు. కానీ ఈరోజు కష్టంలో ఉన్న నీవు తోడుగా నా దేవుడు ఉన్నాడని విశ్వసించవచ్చు, నీ గ్రహించినచో రేపటి దినం నీ చెప్తావు. ఇదే బలిపీడ ముందు ఒక అమ్మ భర్తని కోల్పోయాడనమాట. పొలిటీషియన్, ఊర్లో ఎవరికి ఏమి జరిగినా ఆయన వచ్చి అడుగుతారు, పోయి చేసేవాడు. ఆయన యాక్సిడెంట్లో చెడిపోయాడని వెంటనే ఒక్కడు కూడా పక్కన రాలేదన్నమాట. కూతురు, కొడుకు, కూలిపోయిన కుటుంబం, అప్పు ఉన్నాయి, ఇల్లు లేదు, కిరాయికి ఉన్నాడు. కూతురు జీవితం ఎట్లా? పెళ్ళి వచ్చి ఏడిచి కూతురు ఒకవైపు, కొడుకు ఒకవైపు, అమ్మ ఒకవైపు. ప్రొటెస్టెంట్ వారు ప్రార్థన చేసుకున్నాడు. సరిగా 3 నెలలు ఆ యాక్సిడెంట్ అయినదికి ఇన్సూరెన్స్ ఒక నష్టం రావటం, ఆ కూతురికి మళ్ళీ మంచి పెళ్లి కుదరటం, కుటుంబంగా వచ్చి ఇక్కడ సాక్ష్యం పలికాడు. ఈరోజు నీకు అన్నింటిలో ఉన్నావు, ఎప్పుడు కూడా ఉండబోతున్నావు ఎందుకు అనుకుంటున్నావు? నీ వెంబడించు. క్యారీ యువర్ క్రాస్, డినై యువర్ సెల్ఫ్. నా దేవుడు నాకు కీడు చేసినా కూడా పర్వాలేదు,
హల్లెలూయా. చెప్పగలుగుతావా? ఈవెన్ ఇఫ్ మై గాడ్ డూ హార్మ్ టు మీ యెట్ ఐ విల్ ఫాలో. చెప్పగలుగుతావా? విశ్వాసాన్ని ప్రకటించు. ఎందుకనగా మనం చూసినదిని బట్టి జీవించలేదు, చూడలేనిదిని బట్టి మనం జీవిస్తున్నాం. గాడ్ విల్ ప్రొవైడ్. హి ఈస్ ద ప్రొవైడర్. ఐ నో ద లార్డ్ హూమ్ ఐ ట్రస్ట్. ఆ దేవుడు నా గురించి తెలుసు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. 17వ వచనం కంటిన్యూయేషన్. ఇట్లా దేవుడు నాకు తోడ్పట్టారుగా. ఇప్పుడు ఏమైంది తెలుసా? మంచిగా వినండి బిడ్డలారా, ఈ పూజలో పాల్గొంటున్నవారా. నేను సిలువను మోసి భరించి దేవుడికి సాక్షిగా నిలబడుతున్నప్పుడు నేను ఏమవుతానో తెలుసా? యోబుకి ఏమైంది? ఇప్పుడు యోబు పేరు ఎక్కడ ఉంది? ఇప్పుడు యోబు దేనికి గుర్తుకొస్తున్నాడు క్రైస్తవ జీవితంలో? ఆనాడు శ్రమలకు ఉంచాడు దేవుడు, ఆయనను అనుమతించాడు. ఇప్పుడు ఎవరెవరు శ్రమలో ఉందో వాళ్ళందరూ యోబుని గురించి ధ్యానిస్తున్నాడు. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, ఆయన నామం స్తుతింపబడునుగా. కానీ యోబు చెప్పినట్లు నీ చెప్పమని ప్రసంగం చెప్తున్నాము, అందరికీ బోధిస్తున్నాము. యోబు వలె నీ దేవుని ప్రకటించగలుగుతావా? 2 రెట్లుగా నీ కోల్పోయినదిని తిరిగి ఇవ్వటకు దేవుడు శక్తి కలిగిన దేవుడుగా ఉన్నాడు. ఇంకొకటి, నీ జీవితంని మళ్ళీ ఫలింప చెయ్యకుండా దేవుడు నిన్ను వదలడు. ఫిలిప్పీయులు 1:6 ప్రకారం ఈ రోజు నీ బాధలో ఉన్నావు, కానీ నీలో ప్రారంభించిన కార్యం ముగించే వరకు దేవుడు నిన్ను వదలడు. ఇశ్రాయేలుని కాపాడుతున్న దేవుడు కొనుక్కు తీయడు, నిద్రపోడు. 17వ వచనం 2 తిమోతి 4:17 and 18. హల్లెలూయా. చదువు. ప్రభు నాకు తోడు నిలిచి శక్తిని వసగెను కనుక సింహము నోటి నుండి నేను రక్షింపబడితిని. ప్రభు అన్ని కీడుల నుండి కాపాడి నన్ను తన దివ్య సామ్రాజ్యములోనికి సురక్షితముగా చేర్చుకొనును. ఆయనకు సర్వదా మహిమ కలుగునుగా. Praise the Lord. In English it is written, so I became a message to the Gentiles. నన్ను ఇట్లా చూశారు రోగిగా, నేను స్వస్థమైన వెంటనే సాక్షిగా మారిపోయాను. నేను పేదవాడుగా ఉన్నవాడు, దేవుడు నన్ను దీవించిన తర్వాత సాక్షిగా మారిపోయాను. పౌలు జీవితం అంతేలే అన్నాడు, కానీ నా ద్వారా జరిగిన అద్భుతాలను, యేసుక్రీస్తుని కూర్చున్న ప్రకటించినప్పుడు జరిగిన అద్భుతాలను చూసి నాకు జపదండ వేసి పూదండ వేసి దేవుడు మన మధ్యలో వచ్చారన్నాడు. ఈ మట్టి పాత్రంలో దేవుని మహిమ గల ఆశీర్వాదం ఉన్నది. హల్లెలూయా. యేషువా వందనం, యేషువా ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేషువా వందనం, యేషువా ఆరాధన. మనం చదివి ధ్యానిస్తాం. 2 కొరింథీయులు 4వ అధ్యాయం 7వ వచనం. 2 కొరింథీయులు 4వ అధ్యాయం 7వ వచనం. పౌలుకి అర్థమైంది. ఏమర్థమైంది? ఈ మట్టి పాత్రంలో దేవుని మహిమ ఉన్నది. ఈ మట్టి పాత్రంలో దేవుని మహిమ గల సందేశం ఉన్నది, శక్తి ఉన్నది, బలం ఉన్నది. చదువుదాం. కానీ ఈ ఆధ్యాత్మిక సంపద కలవారమైన మేము మాత్రము సామాన్యమగు మట్టి పాత్రల వంటి వారమే. ఏలైనా ఈ మహత్తర శక్తి దేవునిదే కానీ మాది కాదు. హల్లెలూయా. వాళ్ళు ఏమంటున్నా తెలుసా? కంటిన్యూస్గా 8వ వచనము. మేము అప్పుడప్పుడు కష్టములను అప్పుడప్పుడు కష్టం ఎదురు చూస్తున్నప్పుడెల్లా కానీ అణచివేయబడలేదు. నీ దీపం ఆగిపోవదు, ఆరిపోవదు. నీ దీపముని ఆపకుడే శక్తి లేదు. అప్పుడప్పుడు కష్టం వచ్చిపోతుంది, కానీ నిన్ను ఆపటకు ఎవరు ఉండరు. చదువుదాం. మాకు సందేహములు కలిగినను నిస్పృహ మాత్రం కలగలేదు. మాకు సందేహం వచ్చింది, దేవుడు నాతో ఉన్నాడా, నన్ను ఆయననే పిలిచాడా, ఇది నిజమేనా, ఆయన ఉండటం, ఆయన ఉండినా నాకు ఎందుకు ఇట్లా జరుగుతుంది అని నేను చెప్తున్నానా? సందేహం వచ్చింది, కానీ నేను విశ్వాసాన్ని కోల్పోలేదు. తర్వాత శత్రువులు పెక్కు మంది ఉన్నను
మేము ఎప్పుడునూ ఒక్క మిత్రుడు కూడా లేకుండా ఉండలేదు. హల్లెలూయా. హల్లెలూయా. శత్రువులు ఎక్కువగా ఉన్నారన్నమాట. పౌలు ఎట్లా అంటున్నారు, కానీ మా కొరకు కొంతమంది లేకుండా లేదు, మా కొరకు కొంతమంది ఉంటారు. సౌలుని ఒక దేశానికి పంపుతున్నప్పుడు యేసు ప్రభు చెప్తున్నారన్నమాట, పో ఆ ఊర్లో నాకు చెందిన బిడ్డలు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు, పో. ఏలియా ప్రవక్త ఆకలితో ఉన్నప్పుడు పో అక్కడ ఒక విధవిని ఏర్పాటు చేసి ఉన్నా, ఆమె నీకు భోజనం పెడితే పో. వేర్ గాడ్స్ గ్రేస్ కెనాట్ లీడ్ యూ, హి విల్ నాట్ సెండ్ యూ దేర్. నీ ఏమి భరించలేదో అది నీ మీద మోపరు. నీ సాధించగలుగుతావా అని తెలిసిన తర్వాతనే యుద్ధంలో నిన్ను ఉంచి ఉన్నాడు. ఆమెను చెప్పండి. హల్లెలూయా. నీ ఒంటరిగా లేదు, 10,000 మంది, ఎంతో మంది మాకు విరోధిగా ఉన్నాడు. పౌలు అంటున్నారు, మాతో దేవుడు ఉన్నాడు, నిలబడ్డాడు. మా కన్నులో మా విరోధులందరూ కూడా నిలబడి మేము చూశాము. అదే సమయం మాతో మా దేవుడు నిలబడిని కూడా మేము చూడకుండా పోలేదు. ఆయన మమ్మల్ని కాపాడాడు. హల్లెలూయా. యేసువా వందనం, యేసువా ఆరాధన, యేసువా మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదువునా? తీవ్రమగు గాయములు తగిలను, మేము నశింపలేదు. చదవండి. ఎవరైనా మమ్మల్ని మరణింప చేయాలంటే కూడా మేము నశించిపోలేదు. 10వ వచనం, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై ఆయన మరణమును మా భౌతిక శరీరమందు సర్వదా మోయుచున్నాము. హల్లెలూయా. నా శరీరంలో గాయం పొందినప్పుడల్లా నాకు పరిశుద్ధాత్మ బోధించాడు, ఈ శరీరం మహిమ పొందబోతుంది, ఆనందించు. సిలువలో కొట్టివేయబడిన యేసుని శరీరం ఎట్లా పునరుద్ధరణ శక్తిని పొంది మళ్ళీ తిరిగి లేచిందో, అట్లనే మా శరీరంలో ఎప్పుడలా మేము కొట్టబట్టామో, గాయం పొందామో, దేవుని మహిమ మాలో ఉన్నదని మేము గ్రహించాము. హల్లెలూయా. యేసుని జీవింపచేయుటకు మా శరీరంని మేము నాశనం చెడగొట్టేట్టుకు అనుమతించాము. 11వ వచనం, ఫర్ వైల్ వి లివ్ వి ఆర్ ఆల్వేస్ బీయింగ్ గివెన్ అప్ టు డెత్ ఫర్ జీసస్ సేక్. మేము జీవిస్తున్నప్పుడే యేసయ్య కొరకు మాకు ఏమైనా పర్వాలేదని మరణాన్ని కూడా మేము మాలో అనుమతించాం. వైల్ వి ఆర్ లివింగ్ వి ఎక్స్పెక్టెడ్ అండ్ అలో ద డెత్ టు హ్యాపన్ టు us. We know at the most you can kill my body, but my soul is very safe in the God. I will afraid to the Lord who can throw the body and the soul at a time. I will not afraid of anything. Hallelujah. దైవజనులారా, ఒక నిమిషం కన్ను మూసుకొని ప్రార్థన చేసుకుందాం. సర్వలోకాధిపతి నమస్కారం, సర్వసృష్టికర్త నమస్కారం, సర్వలోకాధిపతి నమస్కారం, సర్వసృష్టికర్త నమస్కారం, నమస్కారం,
శరణం 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 యేసా శరణం 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 యేసా శరణం 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 యేసా శరణం 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 యేసా శరణం శరణం యేసయ్యా 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 అబ్బా దైవజనులారా, విశ్వాసం అన్నది ఏమిటి అని చిన్నగా అప్పుడప్పుడు మనం విని ఉన్నాం. ఇప్పుడు వినండి. ఒక మ్యాజిక్ షో చూపిస్తున్న వ్యక్తి ఇక్కడి నుండి అంత దూరం పైకి రోపు కట్టాడు, తాడు కట్టాడు. దాని మీద కర్రను పట్టుకొని నడుచుకొని పోతున్నారు. కింద ఉన్న జనులందరూ కూడా విసులు కొట్టుకుని ఆహా ఓహో ఓహో సంతోషం. ప్రైజ్ ది లార్డ్. ఆయన సాధారణంగా నడుచుకొని వచ్చినా కూడా పర్వాలేదు, వెనకనే నడుచుకొని వచ్చాడనమాట. ప్రజలందరూ కూడా డబ్బు వేశారు. గది చేరిన వెంటనే ఇప్పుడు ఈ వ్యక్తి అడిగాడనమాట, దీనికంటే గొప్పది ఒకటి చేయబోతున్నాను. ఏంటిది? నేను మీలో ఎవరైనా సిద్ధంగా ఉండినా తన కొడుకుని భుజంలో పెట్టుకొని నడుచుకొని వచ్చాడు. సంతోషం అందరికీ. కొడుకు కింద పడిపోయిన కొడుకు కూడా దెబ్బ తగ్గుతుంది కదా, కొడుకుతో అటు సైడ్ వచ్చేసాడు. ఇప్పుడు కొడుకుని దించి అక్కడ ఉన్న వాళ్ళు అడిగారన్నమాట, మీలో ఎవరైనా నా భుజం మీద కూర్చోటానికి సిద్ధంగా ఉన్నారంటే మిమ్మల్ని మోసుకొని మరి ఒకసారి నన్ను వెనక నడవటకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన నిమిషమే మరో నిమిషమే ఒక్కడు కూడా నిలబడకుండా అందరూ వెళ్ళిపోయారు. అమ్మో, అందుకే అండి మోసేని దేవుడు నడిపించాడు, దానియేలును నడిపించాడు, కెదెయోను నడిపించాడు. యెహోషువతో దేవుడు ఉన్నాడని చెప్పటమేసి పాడటమేసి నాకు కూడా దేవుడు అట్లా చేస్తాడని నమ్మటం చాలా కష్టం. దేవా, నేను నీ చేతిలో ఉన్నాను, నువ్వు నన్ను నడిపిస్తూ, కన్నుకి అన్ని నష్టం వల్ల కనిపిస్తుంది, నువ్వు నన్ను నడిపిస్తావని నమ్మటం చాలా కష్టం. ఇంగ్లీష్లో చిన్నగా చెప్తా. The man who was doing the magic, he tied the rope and made his son to sit on his shoulder, and he crossed that on the rope. He walked and reached that place. Now all the people clapped and they gave their contribution. Now this man is announced, if anybody willing to sit on my shoulder, I will carry you and I will once again walk back and reach that end. Nobody stood there, everybody ran away. That's why easy to speak about the faith, but it is very difficult to trust in God in the absence of His presence. Faith is nothing but seeing the things when you not seen anything, believing the things that when you no chance to believe it at all. ఆదికాండ 12వ అధ్యాయం 4వ 5వ వచనం, అబ్రహాముని పిలిచి నీకు సంతాన భాగ్యం ఇస్తానన్నప్పుడు అబ్రహాం నమ్మాడు. సాధ్యం లేనన్నప్పుడు సాధ్యమని నమ్మటం. మనం విని 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 వినిపోయాం, మనలో అది రావాలి. అప్పుడు ఈ సిలువ నీకు వద్దు యేసయ్య అన్నప్పుడు ఛీ ఓ సైతాను అని పేదల్లో ఉన్న సైతాను ఖండించాడే దేవుడు. ఇప్పుడు కూడా నీకు నువ్వే చెప్పుకుంటావా సిలువ వద్దు అని? లేదంటే నీ కుటుంబంలో ఎవరన్నా సిలువను మోయట్టుకు సిద్ధపరిచినప్పుడు వేరే ఏమైనా దారి చూపించుకొని త్వరగా మంత్రానికి పో, తంత్రం చేసుకో, తాయెత్తు కట్టుకో, అన్నీ చేర్చుకొని విడుదల పొందుకు అంటున్నావా? బిడ్డ, దేవుడి షోల్డర్లో ఉండు. You raise me up when I am on your shoulder.
You raise me up when I am on your shoulder, and you will do what can I do more you will do in me. నేను నీ భుజంలో ఉన్నప్పుడు నేను అనుకోనట్లుగా నీ అధికమైన కార్యాన్ని చేస్తావయ్యా. Now I am in the ground, you lift me up, raise me up. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. అప్ప తండ్రి, ఈరోజు మాతో నేను మాట్లాడిన ఈ విశ్వాస ప్రకటనను నా జీవితంలో పాటించి, స్వామి, నేను పరుగు పందెంలో ఉన్నాను. ఐఎమ్ ఎ సోల్జర్, ఐఎమ్ నాట్ ఎ స్పెక్టేటర్. నేను పాల్గొంటున్న వ్యక్తి, యుద్ధంలో పాల్గొంటున్న సైనికుడు. ఆ సైనికుడికి ఉండవలసిన క్యారెక్టర్ నాకు దయచేయను. క్రైస్తవ బిడ్డ అయిన నేను యుద్ధంలో ఉన్నాను. ఈ యుద్ధంలో వెనక్కి తిరిగి చూడకుండా నన్ను కోల్పోయి నా సిలువను మోసుకొని నేను వెంబడింప నాకు అనుగ్రహం దయచేయి. నేను నమ్ముచున్నానయ్యా, నన్ను నడిపించు. యేసుని పరిశుద్ధ నామములో అడిగి ఈ ఆశీర్వాద చేతులను పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా, వీరు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, వీరు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. తండ్రి ఇంటిని నుండి పిలిచితివే అబ్రహాము, ఆశీర్వదించితివే మార్చితివే. తండ్రి ఇంటిని నుండి పిలిచితివే అబ్రహాము, ఆశీర్వదించితివే మార్చితివే. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా, వీరు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారయోగమైనట్ల ప్రార్థింపుడు. ప్రభు తన స్తుతి మహిమల కొరకును ప్రయోజనం కొరకు తమ పరిశుద్ధ శ్రీ సభ ప్రయోజనం కొరకు నీ కర్మల ద్వారా ఇవన్నీ స్వీకరించుగాక. ఓ సర్వేశ్వర, దయామయుడమైన తండ్రి, నీవు ఎంతో ప్రేమతో మమ్ము ప్రేమించి ఎంత సహృదయంతో నీ కుమారుని మాకు సిగితివి. మేము అతనితో పూర్తిగా ఐక్యమై నీకు యోగ్యమైన పూజలు అర్పించుకున్నట్లు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుదము. యుద్ధము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను
నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన అతడు శిలువ మీద పైకెత్తబడి అద్భుతమైన ప్రేమతో మన కొరకు ప్రాణదానము చేసెను. ఈటెతో పొడవబడిన అతని ప్రక్క నుండి రక్తము, నీరు ప్రవహించెను. ఇవియే శ్రీసభ దివ్య సంస్కారముల జీవనదులు. ఈ కారణమున తెరచియున్న రక్షకుని హృదయమునకు అందరూ ఆకర్షింపబడి ఈ రక్షణపు ఊట నుండి సంతోషముతో జీవజలములను చేరుకొందురుగాక. కావున మేము సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నీ ప్రస్తుతి చేయుచు నీ వైభవమును నిరతము ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసానా, ప్రభునామమున అభిషేకము ధన్యులు, మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక ఈ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాను. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనకు తాను ఇష్ట్రపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యుడు. ఏలైన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా నీ మరణం ప్రకటించును, నీ ఉత్థానం చాటెదను, నీ మరణాంశమును వేచెదను. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు
మమ్ము పాత్రునిగా ఎంచినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించులని శ్రీసభను జ్ఞాపకం మంచుకొను. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, గోవింద జోజి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మల్ని ప్రేమయందు పరిపూర్ణమచ్చాయి. ఉత్థానమగుతుని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరు, నీ కనికరమంది చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని నీ దివ్య ప్రకాశంలోకి చేర్చుకును. మా అందరిపై దయ చూపి దేవుని కన్ని తల్లి యొక్క మరియ మాతతో, పునిద జోజప్పతోను, పునిద అపోస్తలతోను, ఆదరుడి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ, పునిద అంతోని వారితో మాకు నిత్య జీవితంలో భాగము దయచేయి. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాం. వారి ద్వారా వారితో వారియందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును కాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగా, మీ రాజ్యం వచ్చునుగా, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగా. నాటికి కావలసిన ఆయనము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొద్ద పుట్టిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించు. మమ్మల్ని శోధనకు ప్రవేశించగా కీడుల నుండి మమ్మల్ని రక్షింపు. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము ఇదే రాజ్యము, ఇదే అధికారము, ఇదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం ఈ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుట మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుటకు మాకు దయచూపు. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుటకు మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని యొక్క దివ్య గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ఆ యేసు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందులో పాలు పంచుకొనుటకు పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీ ఒక్క మాట పలికిన నా స్వస్థత పొందుము.
నజరేయుడా నా యేసయ్యా నమ్మక పాత్రుడవు నీవేనయ్యా నజరేయుడా నా యేసయ్యా నజరేయుడా నా యేసయ్యా నమ్మక పాత్రుడవు నీవేనయ్యా నమ్మక పాత్రుడవు నీవేనయ్యా నీకే నా ఆరాధన నీకే స్తుతి ప్రార్థన నీకే నా ఆరాధన నీకే నా స్తుతి ప్రార్థన హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా నీలో నడచినను నీవు మునిగి పోలేవులే నీలో నడచినను నీవు మునిగి పోలేవులే అగ్నిలో నడచినను నీవు కాలి పోలేవులే అగ్నిలో నడచినను నీవు కాలి పోలేవులే అని చెప్పిన వాగ్దానమే అని చెప్పిన వాగ్దానమే నాలో నెరవేర్చు ఓ దేవా నాలో నెరవేర్చు నాలో నెరవేర్చు ఓ దేవా నాలో నెరవేర్చు నీకే నా ఆరాధన నీకే నా స్తుతి ప్రార్థన అందరూ కలిసి నీకే నా ఆరాధన ఓ నీకే నా స్తుతి ప్రార్థన హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా సైనికులలో ఒకడు అతని ప్రక్కన బల్లెముతో పొడిచెను. వెంటనే రక్తము నీరు స్రవించెను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రేమామయమైన దివ్య సంస్కారంలో పాల్గొనిన మేము భక్తితో నీ కృప కొరకు వేడుచున్నాము. ఈ లోకములో క్రీస్తునకు అనుగుణముగా జీవించి మానవులందరి ఎడల ప్రేమను చూపుచు పరలోకంలో అతని మహిమకు సహవారసమును అగు భాగ్యమును మాకు అనుగ్రహింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. దివ్య బలి సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనాలు.
అంతా